నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ఈ రోజుకు సంబంధించినటువంటి స్పెషల్ డిబేట్కి స్వాగతం. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఏపీలో అయితే వేగంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి, అలాగే ఇప్పటికే సీట్లకు సర్దుబాటుకు సంబంధించినటువంటి పవన్ చంద్రబాబు చర్చలు, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి మారుస్తున్నటువంటి ఏపీ సీఎం అనేటువంటి కొన్ని సిచ్యువేషన్కి సంబంధించినటువంటి డిస్కషన్ మనం చేయబోతున్నాం. ఈ రోజుకి సంబంధించి మన మధ్యలో టీడీపీకి సంబంధించినటువంటి నేత దుర్గప్రసాద్ గారు ఉన్నారు. అలాగే మనతో పాటు మాట్లాడడానికి మనతో జాయిన్ అయ్యారు వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు, అలాగే జనసేనకు సంబంధించి ముక్కా శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే వీరితో పాటుగా అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సో వీరితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సో మొదటిగా మీకు సంబంధించి నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందండి మీకు? నా వాయిస్ వినిపిస్తుందండి? రైట్. వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతగా బొట్ల రామారావు గారు మన మధ్యలో ఉన్నారు. సో రామారావు గారు, రైట్. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే నిన్న చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ భేటీ అయినటువంటి సందర్భం మనం చూసాం. సో మరి ఈ యొక్క చర్చల ఫలితం వైసీపీ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్కి సంబంధించి కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు, చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఓటింగ్ శాతం పెంచుకోవాలి, మా జెండా ఏపీలో పాతాలి అనేటువంటి ప్లాన్ మీద అయితే వీరిద్దరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఒకవైపు చూస్తే చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో మరి ఈ ప్రభావం, వీరి చర్చల ఫలితం వైసీపీ మీద పడే అవకాశం ఉందంటారా? రామారావు గారు. చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికలు ఏ రోజు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ఏదైతే ఒక సుశిక్షితుడైనటువంటి విద్యార్థి ఎంతకొంత మార్కులు ఎలా తీసుకొచ్చుకోవాలనేది ఆలోచన చేస్తాడో, అదే రీతిన 175కి 170 సీట్లు ఆకాంక్షిస్తూ ఆయన చేస్తున్నటువంటి పరిపాలనా విధానాలను ప్రజలకు వివరించేటటువంటి విధానంలో భాగంగా అనేక రకాలైన కార్యక్రమాలు వేస్తారు. రామారావు గారు, మీ వాయిస్ క్లియర్గా లేదండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కోటేశ్వరరావు గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఏపీకి రాజకీయాలకు సంబంధించినటువంటి ఈ సిచ్యువేషన్ మనం చూస్తే, ఒకవైపు మనం చూస్తున్నాం ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు గారు కూలంకషంగా అయితే చర్చిస్తూ ఉన్నారు. ఏంటి, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి, అధికార పీఠం దక్కించుకోవాలి అనేటువంటి ఈ యొక్క నిబంధనల ప్రకారం అయితే కూలంకషంగా చర్చిస్తూ ఉన్నారు. నిన్న చూసాం మనం కూడా. సో మరి దీనికి సంబంధించి ఈ చర్చల ఫలితం వైసీపీ మీద ఎలా ఉండబోతుందంటారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ ఇద్దరు చర్చించినటువంటి చర్చల ప్రభావం గురించి మీరు అడిగినట్టుగా భావిస్తున్నాను. అవునండి, అవును. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒక సమగ్రమైనటువంటి చర్చలు కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా, జైల్లో కలిసి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ తర్వాత మరింత దగ్గరగా రెండు పార్టీలు జరిగాయి. ఇప్పుడు జరిగినటువంటి సమావేశం గురించి భిన్నమైనటువంటి వార్తలు వెలువడ్డాయి. ఒకటి, యువగళం నారా లోకేష్ యువగళం ముగింపు సభకు మన పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి వచ్చారనేటువంటి ఒక వర్షను. రెండోది, సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి చర్చలని ప్రారంభించారనేటువంటిది ఒక వర్షన్. వాళ్ళు అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అటువంటి వాటి గురించి ఒక స్పష్టమైనటువంటి వైఖరి వాళ్ళ నోటి నుంచి వచ్చేంత వరకు సోషల్ మీడియాలో కానివ్వండి లేదా వివిధ వ్యక్తులు చెప్పేటువంటి అభిప్రాయాలు వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలుగానే పరిగణించాలి తప్ప అధికారికమైనటువంటి వైఖరిగా మనం చూడకూడదు. ఎందుకంటే దాన్ని బట్టి మనం రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి లేదా చర్చల ఫలితాల గురించి మనం చెప్పలేము. అందుకని అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా అధికార ప్రతినిధులు కూడా నిజానికి వాళ్ళకు కూడా తెలిసేటువంటి సమాచారం పాక్షికమే. అందువల్ల ఆ అధినాయకులు ఇద్దరు కూడా
దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేమి తప్పు కూడా కాదు. మేము దీని గురించి చర్చించాము, ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు, లేదా పరస్పర అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాము అనేటువంటి కనుక చెప్పేట్లయితే అది జనంలో కానీ లేదా ఇతరులలో కానీ ఒక సరైనటువంటి మెసేజ్ వెళ్తుంది. ఇక దీని గురించి వైసీపీ నాయకులు లేదా వైసీపీ పార్టీ ఏ విధంగా చర్చిస్తా ఉంది, లేదా దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే అదేమి పెద్ద వాళ్ళకేమి కొత్త అంశం కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారో ఆ దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కూటమిని ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. దానిలో భాగంగానే వైసీపీ మంత్రుల్లోనూ లేదా ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటిది పెద్ద ఎత్తున ముందుకు వచ్చినటువంటి పూర్వరంగంలో కొంతమందిని అసంతృప్తికి గురైనటువంటి లేదా ప్రజల్లో విమర్శలకు గురైనటువంటి ఎమ్మెల్యేలను కానీ మంత్రులకు కానీ ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి మార్చడం ద్వారా దాన్ని తీవ్రతను తగ్గించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కూడా తాము నియోజకవర్గాలు మారటం గురించి చెప్తున్నారు. దాని వలన వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆయా నియోజకవర్గాల్లో ఉంటుందని మనం అనుకోలేము. రెండోది దాని యొక్క ప్రతికూల ఫలితాలు కూడా వెళ్తాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి వస్తే ఆ నియోజకవర్గంలో ఆశిస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు యొక్క అంటే తెలుగుదేశం జనసేన యొక్క ఈ ప్రయత్నాలు అనేటువంటివి వైసీపీలో కొంత గందరగోళానికి లేదా తీవ్రమైనటువంటి మార్పులకు కూడా దోహదం చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేనకు సంబంధించినటువంటి ముక్క శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? శ్రీనివాసరావు గారు, నా వాయిస్ వినిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. జనసేనకు సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నిన్న చూసాం మనం, ఇటు చంద్రబాబు కానీ ఇటు వినిపించట్లేదు. సో మరి దీనికి సంబంధించి మీరేమంటున్నారు? టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టు. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాసరావు గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా క్లియర్గా? హలో, యాంకర్ వాయిస్ బ్రేక్ వస్తుంది. రైట్, వైసీపీకి సంబంధించినటువంటి బొట్ల రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. నా వాయిస్ వినిపిస్తుందని మీకు? రామారావు గారు, సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసిన, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని జైల్లో కలిసిన, వాళ్ళిద్దరు తోడై ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేసిన వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారనేది దాదాపుగా 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశం. ఈ అంశంలో మనం కొత్తగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ అభ్యర్థులు పెట్టాలనేది నిర్ణయించుకుంటుంటే వీళ్ళకి అంత బాధ ఏంటనేది మనం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడిగా ఆయన నిర్ణయించేటటువంటి హక్కు అధ్యక్షుడిగా ఆయనకు ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యక్తులకు లేకపోతే జనసేన వ్యక్తులకు దీనికి సంబంధించి ఏమైనా సంబంధం ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మంత్రులను అక్కడక్కడ మారుస్తున్నారు, పార్టీ కాన్స్టిట్యున్సీని మారుస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే సామాజిక సమతుల్యత పాటించాలి, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏదైతే కొంచెం ఎగ్గున్నటువంటి నియోజకవర్గాలని వాటిని ఖచ్చితంగా గెలవాలి, 175 టార్గెట్ కాబట్టి బలమైన అభ్యర్థులు ఏ నియోజకవర్గానికి సరిపోతారు, అక్కడ సామాజిక వర్గ
సమతుల్యత ఏ విధంగా ఇవ్వాలి, గతంలో ఏ రైట్ సామాజిక వర్గాలకు మనం రామారావు గారు అసలు యాక్చువల్లీ మనం చూస్తే వీటన్నిటిని పేరు చేసుకొని రామారావు ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి పోటీ అంటే వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా మేము గద్దె దించాలి, వైసీపీని గద్దె దించాలి, మేము అయితే జెండా పాతాలని కూడా ఇద్దరు మూకుమ్మడిగా డిసైడ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ప్రభావము వైసీపీ మీద బలంగా పడే అవకాశం ఉందా? స్పష్టంగా రావుతున్నాం. మా వాయిస్ ఉందా సార్? మీ వాయిస్ రైట్, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు వీరిద్దరు అటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు కానీ సో మూకుమ్మడిగా ఒకటే డిసైడ్ అయ్యారు, వైసీపీని గద్దెదించాలి, ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని కూడా చాలా వరకు అయితే డిసైడ్ అవుతున్నారు, డిసైడ్ అయిపోయారు. ఈ ప్రభావము ఖచ్చితంగా మేము చూపిస్తాము, సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి ఎలాంటి డిపాజిట్ కూడా దక్కకుండా మేము చేస్తాము, ఉన్నటువంటి సీట్లన్నీ మేము కైవసం చేసుకుంటామని కూడా డిసైడ్ అయిపోయి డిస్కస్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ప్రభావం ఉండబోతుందంటారా వైసీపీ మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎలా చక్కదిద్దుకోవాలనేది మా నాయకులందరికీ తెలుసు. సంయమనం ఎలా పాటించాలి, సమన్వయం ఎలా సాధించాలి అనే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, తిప్పల నాగిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళకు ఆ యొక్క నియోజకవర్గాలు ఒకవేళ ఇప్పుడు అవకాశం రాకపోయినా వాళ్ళ సమన్వయం చేసుకుని ఎన్నికలకు ముందుకెళ్ళి తదుపరి వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది. ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మిమ్మల్ని కలిసారా, ఏమీ లేకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. దాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చిరసాయిస్తూ ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించామో దానికంటే మంచిగా 2024 ఎన్నికల్లో అన్ని రకాల ఆలోచన విధానం, అన్ని రకాల అంశాలను పరిగణలో తీసుకుని ముందుకెళ్తున్నామని స్పష్టం. రామారావు గారు ఒకసారి మనం జనసేనకు సంబంధించినటువంటి ముక్కా శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, నా వాయిస్ వినిపిస్తుంది? రైట్, ఇప్పుడు మనము నిన్న చూసాం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ డిబేట్ అయ్యారు. అంటే మూకుమ్మడిగా ఎమ్మెల్యేలకు సంబంధించి మేము ఖచ్చితంగా ఏపీలో మేమైతే జెండా పాతాలి, వైసీపీని గద్దెదించాలి అని కూడా డిస్కస్ చేశారు. ఓకే, ఒక వంతుంది. సో మరి దీనికి సంబంధించి వైసీపీ నేతగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సారీ, మన జనసేనకు సంబంధించినటువంటి జనసేన నేతగా మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒకటి, వైసీపీ ధోరణంలో ఎంతసేపు రాష్ట్రాన్ని దూసేసుకుందాం అనే సర్వనాశం చేయడమే తప్ప వాళ్ళు రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. ఈ రోజు దాని మూలకంగానే జరుగుతుంది ఎమ్మెల్యేల మార్చడం జరగడం. ఎమ్మెల్యేల మార్చవలసిన పని ఏంటి అంటే, ఇన్ని రోజులు పెట్టి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు దోషులు తినేసారు కనుక కదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి బయటపడి మారుస్తున్నాడు. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు బటన్ నొక్కుతున్నాడు తప్ప వాళ్ళ ఎమ్మెల్యేలు ఆ లోపల ఉన్నాయి ఆ యొక్క నియోజకవర్గాలు ఎలాంటి అరాచకాలు చేశారు, ఎలాంటి భూములు తోసేశారు, ఎలాగ సంక్షేమం తోసేశారు చూడలేదా జగన్మోహన్ రెడ్డి? అవన్నీ ఇప్పుడు కళ్ళ కట్టినట్టు రిపోర్ట్లు వచ్చేయడానికి ఇవన్నీ చూసి వాళ్ళు మారుస్తున్నాడు. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించుకొని ప్రజల్ని గాలి కుదిరేశారు, సంక్షేమాన్ని గాలి కుదిరేశారు. ఇవన్నీ చూసిన తర్వాత మేము కానీ టీడీపీ కానీ ఈ రోజు మేము వీళ్ళ యొక్క చేసిన అవినీతిని ఎండగలుగుతుంటే మమ్మల్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మా కూటమి జనసేన టీడీపీ కూటమి చూసి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఒక రకమైన భయం, మేము ఓడిపోతాం అనే భయంతోనే ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చుకున్నారు. ఒక దిక్కుతోచని స్థితిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందంటే దానికి కారణం మా కూటమి పక్కా గెలుపుతో హైయెస్ట్ సీట్లతో ఈ 2024లో మా ప్రభుత్వం నిరూపిస్తాం. ఈ యొక్క అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మేము రెడీగా కంకణం కట్టుకున్నాం. ఆ సంగతి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయి ఏం చేయలే తోసగా ఉన్న ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వాళ్ళకి సత్యం చెప్పి ఎవరో అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, అంతకంటే ఎక్కువ మాఫియా చేసేవాళ్ళు, రకరకాల క్రిమినల్స్ కూడా ఈ పార్టీలోకి ఎంటర్ చేసుకొని ఏదో రకంగా గెలిచేయాలి, ప్రజలు మబ్బు పెట్టాలి, ప్రజలు మాయ చేయాలనే ఇందుతోనే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది తప్ప ఒక్క ప్రజలకు ఏదైనా చేద్దాం, ఇన్ని సంవత్సరాలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలు వాళ్ళకి ఇచ్చారు
సరే ఈ రాష్ట్రానికి కనీసం ఒక ప్రత్యేక హోదా కానీ, ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, ఒక మద్యపాన నిషేధం కానీ, ఒక జాబు కేటర్ కానీ ఏదైనా తీద్దామని అయితే వైఎస్ఆర్సీపీకి లేదు. దొరికిన కాడికి దొరికినట్టు ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని వందల వేల కోట్లు ఇలా బాసులు జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈ అవినీతి ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం దోసుకున్నారు. ఇప్పుడు చూస్తున్నారు అనకాపల్లి కానీ, చోడవరం కానీ, యలమంచిలి కానీ ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకి దిక్కు దోషం కిందలో ఉన్నారంటే ఈ యొక్క విశాఖ జిల్లాలో వాళ్ళు ఎంత అవినీతి చేశారో మీరే మీకు అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ప్రజలు తిరగబడుతున్నారు. ఈయన గడప గడప రాళ్ళు ఇస్తూ కొడుతున్నారు. దీనికి కారణం ఏంటి? వీళ్ళ అవినీతి, ఈ అరాచకాలు, వీళ్ళ ఆడపిల్లలకి మానవంగా ఈ దిశా చట్టాలు పనిచేయవు. నడినట్టు మీద మంటలు జరిగితే ఈ పోలీసులు పనిచేయరు. ఎక్కడుంది ఈ చట్టం, న్యాయం, ధర్మం? అంతా జగన్మోహన్ రెడ్డి అరాచకమైపోయింది. ఈ రోజు చూస్తున్నా కదా లా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క కబర్ల అక్షరాలను నొక్కేసి ప్రజలకు న్యాయం చేయకుండా మేము రౌడీలు, మేము గోండాలు, మా పరిపాలన మా చేతిలోనే రాష్ట్రం ఉన్నది, మేము చెప్పినట్టే వినాలి. చివరికి ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి బూట్లు చెప్పు కింద నలిగిపోతున్నారు తప్ప ఈ ప్రజలకు ఏమీ చేయలేరు. ఇలాంటి తరుణంలో మేలాంటి జనసేన పార్టీ కానీ, టీడీపీ కానీ లేకపోతే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసే జగన్మోహన్ రెడ్డి మూటగట్టి గొప్పగొప్పగా 5 దేశాలకు అమ్మేస్తాడు. అంత ఘోరంగా ఉంది. ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పోస్తున్నారు. గంజాయి మాఫియా పెరిగిపోయింది. పిల్లలు మందు పదార్థాలు అలవాటు పడిపోయి చదువులు మానేసి ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు బ్యాగులు చెక్ చేసి వాళ్ళ బ్యాగుల్లో ఇంత ముందు కాలంలో అయితే ఏం చదివారు, ఏం సబ్జెక్ట్ ఇచ్చారు, ఏం పుస్తకాలు చెక్ చేసి మానేసి వాళ్ళ జేబీలో గంజాయి బ్యాగ్ ఎట్లున్నాయా, మత్తు బ్యాగ్ ఎట్లున్నాయా చెక్ చేయాల్సిన పరిస్థితికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. విశాఖపట్నం జిల్లాలో కడప నుంచి గోండలు వచ్చి పట్టణంలో కూర్చొని సెటిల్మెంట్లు చేసి ప్రశాంతంగా విశాఖ జిల్లాని సర్వనాశం చేసి ఈ రోజు దాన్ని మళ్ళీ కన్నీటి తూపుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆ రాజధాని అని చెప్తుంటాడు. మన రాష్ట్రానికి ఒకే ఒక రాజధాని అమరావతిని మేమందరం ప్రజలకు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు ఇలా కావా ఇలా అనుచరులు పెట్టి రకరకాల అరాజకాలు సృష్టించి మతి లేకుండా మాట్లాడితే రైట్ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఒక నిమిషం ముఖ్యమంత్రి గారు మీరు చెప్తారా? జనసేన టీడీపీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఎదుర్కొంటే సత్తా లేక ఈ రోజు ఎమ్మెల్యేలు మార్చుకుంటారు. మీ నాయకుడు పిల్లల్లో తిరుగుతుంటే కొత్త నాయకుల కోసం ఎదుగుతున్నట్టు అర్థమైంది. శ్రీనివాసరావు గారు ఒక నిమిషం మనము మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మరి దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు ఒక్క నిమిషం అండి, వారు మాట్లాడిన దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బొట్ల రామారావు గారు, వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. ఎమ్మెల్యేలకు సంబంధించి అక్రమాలు అంటే చెప్పినది వింటా ఉన్నారు, చెప్పింది చేయించుకుంటారు అని చెప్పి కూడా డిస్కస్ చేశారు. దాంతో పాటుగా ఏపీ సీఎం జగన్ అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నాడని కూడా వారు మాట్లాడేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మరి దీని గురించి మీరేమంటున్నారు? ఈ నాయకులు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం అండి, మనము మిగతా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. దుర్గాప్రసాద్ గారు ముక్కా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉండండి, మనం మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ప్రజెంట్ వైసీపీకి సంబంధించి బొట్ల రామారావు గారు మీరైతే చెప్పండి. అవినీతి అక్రమాలకైతే తెరలేపుతున్నారు జగన్ అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు, మరి దీని గురించి మీరేమంటున్నారు? అసంబద్ధమైన వ్యాఖ్యలండి. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఓటుకు నోటు మొదలైంది. ఓటుకు మద్యం అమ్ముడుపోయింది. మద్యంతో ఓటును కొనగాలని ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు న్యూట్రల్ క్యాండిడేట్స్ అని చెప్పి అనేక మంది వ్యక్తులను రాజకీయాల్లో తీసుకొస్తున్నానని చెప్పి కొత్త వ్యక్తులను గతంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని ఈ యొక్క మాట్లాడే ప్రతినిధులు గుర్తుంచుకోవాలా. ఏదైతే ఒక నమ్మకమైనటువంటి విశ్వాసంతో భరోసాతో 5 సంవత్సరాల పరిపాలనని వేదికగా ప్రాతిపదికగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా
మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎటువంటి పొత్తులకు పోవని చెప్పి ప్రకటించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దమ్ము ధైర్యం లేక నికృష్టమాలిన రాజకీయాలు చేస్తూ ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. ఆ నినాదం ఇప్పటికీ ఉంది. తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ యొక్క బీజేపీకి సపోర్ట్ చేసింది అనేది ఖచ్చితంగా వాళ్ళు గుర్తుంచుకోవాలి. అలాగే ప్రత్యేక హోదా కోసం అనేక ఉద్యమాలు చేసి ఏదైతే 2019 ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి దొంగ దీక్షలను పెట్టినటువంటి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది ప్రశ్న. అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అబద్ధాల పుట్టలు తోటి మాధ్యమాలు తమ సొంత మీడియాలు ఏర్పరుచుకుని కరపత్రాల మాదిరిగా విషయం కట్టడం తప్పితే ఏ రోజైనా ఇన్ని పాలనా సంస్కరణలు చేపట్టారు జగన్మోహన్ గారు. ఏ ఒక్క పాలనా సంస్కరణలోని మంచి విషయాన్ని ఏ రోజన్నా ప్రధాన ప్రతిపక్షంగా ఏదైతే ప్రజలకు అనుకూలమైనటువంటి అంశాన్ని అభినందించినటువంటి పాపాన పోయినటువంటి ఈ ప్రతిపక్షం కేవలం ఓట్ల కోసం మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. ఇది చెల్లదు. జనసేన తెలుగుదేశం పార్టీ కాదు, ఇంకా 4 పార్టీలు కలిసి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అప్రతిహతమైనటువంటి విజయం సాధిస్తుంది. ప్రజలు విశ్వాసం ఉంది. ఏదైతే పథకాలు పొందారో, ఏదైతే బడ్జెట్ చూస్తే 2014 నుంచి 2019 వరకు ఏదైతే బడ్జెట్ ఉందో ఈరోజు కూడా అదే బడ్జెట్ ఉంది. ఆ రోజు ప్రజలకు ఏం పంచారు? ఈరోజు దాదాపు 2.5 లక్షల కోట్లు నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా ప్రజల ఖాతాల్లోకి ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, జన్మభూమి కమిటీ లాంటి దొంగలు లేకుండా నేరుగా ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఘనత పరిపాలన దక్షత కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదే విధానాన్ని ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రజలకు మరింత చేరువై ఖచ్చితంగా వారి విశ్వాసాన్ని మేము పొంది ఖాయం. రామారావు గారు ఒక్క నిమిషం. నిరాధార ఆరోపణలు వీటి గురించి మనము కంటిన్యూ చేద్దాం. దాంతోపాటు వీటి గురించి డిస్కస్ చేయడానికి అలాగే కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. సో ఇటు ఒక వైపు ఏమో వైసీపీ ఈ విధంగా ఉంటుంది, ఒక వైపు ఏమో వైసీపీ మేము చేస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉంది. ఇటు మరొక వైపు చూస్తే జనసేనకు సంబంధించినటువంటి వారేమంటున్నారంటే ఏం చేయట్లేదు, అసలు దోచుకుంటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నాం. మరి దీని గురించి మీరేమంటారండి? ఇప్పుడు దోచుకుంటున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ కొత్తగా చెప్తున్నటువంటిది కాదు. తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ లేదు, దౌర్జన్యం చేస్తున్నారు లేదా అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పర్యటనకు వెళ్ళినప్పుడు వామపక్షాలకు చెందినటువంటి వాళ్ళని కానీ లేదా వివిధ ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళని కానీ గృహ నిర్బంధం చేయటం లేకపోతే వాళ్ళని బయటికి రాకుండా చేసినటువంటిది ఇదే పార్టీలు విమర్శించాయి. ఏది వైసీపీ విమర్శించింది. కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అదే విధమైనటువంటి ధోరణులకు పాల్పడుతున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అదేవిధంగా కేసులు ప్రతి చిన్న విషయం మీద సోషల్ మీడియా కానీ లేదా ఇతరత్ర అంశాల పేరుతోటి వేధిస్తున్నటువంటి కేసులు ఇవన్నీ కూడా చూసాం. ఏకంగా చంద్రబాబు నాయుడు మీదనే ఆధారాలు ఏమి చూపకుండా, కనీస ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏమీ లేకుండా ముందు మేము అరెస్ట్ చేస్తాము, తర్వాత మేము ఆధారాలు సమర్పిస్తామని చెప్పేసి అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా మనం చూసాం. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఆయన ఆసుపత్రిలో ఉండి అనారోగ్యం పాలైనప్పుడు ఆయన్ని రాష్ట్రం అంతా తిప్పి మళ్ళా ఇంకోసారి ఆసుపత్రిలో చేరాల్సినటువంటి పరిస్థితిని కూడా ఏ విధంగా కల్పించారో కూడా రాష్ట్రం అంతా చూసింది. అందువల్ల వేధింపులు అనేటువంటివి ఒక్క అధికార పార్టీకి లేదా జనసేనకి చెందినటువంటివి, తెలుగుదేశం పార్టీ జనసేన మీద కాదు అనేక ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా వేధింపులు అనేటువంటిది ఒక వాస్తవం. రెండోది సంక్షేమ పథకాలు నేరుగా మీటర్ నొప్పుల ద్వారా 50,000 కోట్లు మేము జనానికి అందజేశామని చెప్పి అంటున్నారు. అది వాస్తవం, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఆ 50,000 కోట్లకి సరిపడా జనం నుంచి వసూలు చేస్తుంది ఎంత ఏమిటనేటువంటిది వైసీపీ నాయకుల నోట ఎక్కడ మనకి వినపడదు. అది విద్యుత్ ఛార్జీలు కావచ్చు, బస్ ఛార్జీలు కావచ్చు, చెత్త పన్ను కావచ్చు, లేదా ఇళ్ల పన్ను కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి పన్నుల భారం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. రెండోది మద్యం రేట్లు పెంచడం ద్వారా మద్యానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా పెంచుకొని 5 సంవత్సరాల్లో మేము మద్యపాన నిషేధాన్ని అమలు జరుపుతాము అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడా అలాంటి జాడలు కానీ ఏమీ లేకుండా అనేటువంటిది చూస్తున్నాము. ఇవాళ అంగన్వాడీల సమ్మె జరుగుతూ ఉంది రాష్ట్రంలో.
ఈ అంగన్వాడీలకు సమ్మె జరుగుతుంటే అంగన్వాడీలని అణిచివేయడానికి లేదా అంగన్వాడీ కేంద్రాల తాళాలను బద్దలగొట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళడానికి లేదా ఎవరైతే లబ్ధిదారులకు ఉన్నారో వాళ్ళకి చేయడానికి ఈ ప్రభుత్వానికి కానీ లేదా ఈ ప్రభుత్వం నియమించినటువంటి వాలంటీర్లకు కానీ ఇతరులకు కానీ ఉన్నటువంటి హక్కు ఏమిటి? అందువల్ల ఆ విధమైనటువంటి అన్డెమోక్రటిక్ న్యాయమైనటువంటి కోరికల కోసం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళని అణిచివేయడానికి చూస్తున్నారు. ఎందుకని? ఒకవైపేమో వీళ్ళు ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నారు కనుక ప్రభుత్వం అమలు జరిపేటువంటి సంక్షేమ పథకాలకు వీళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి అక్కడ నిరాకరిస్తున్నారు. రెండో వైపు ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయ్యేట్లయితే మరి ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి సర్కారు పిఆర్సీ నియమించింది. మరి అంగన్వాడీలకు సంబంధించినటువంటి వేతనాల గురించి ఎందుకని పట్టించుకోవట్లేదు 5 సంవత్సరాలుగా? మరి వాళ్ళకు కూడా ఏదో ఒక విధమైనటువంటి పిఆర్సీనో లేకపోతే ఇంకోటో ఎందుకని అనౌన్స్ చేయలేదు అంటే దానికి సమాధానం ఉండదు. అందుకని ఈ విధంగా ఎక్కడ సంక్షేమ పథకాలతో ఏ విధంగా కొంతమందిని తన మద్దతుదారులుగానో లేకపోతే కొంతమందికి లబ్ధి చేకూర్చిందో, రెండో వైపు అంతకంటే ఎక్కువ మందికి ప్రజాస్వామిక హక్కులను నిరాకరించడం, అదే విధంగా లబ్ధి చేకూర్చడం అనేటువంటిది లేదా భారాలు మోపటం అనేటువంటిది కూడా వైసీపీ ప్రభుత్వం చేసింది. అందుకనే అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి భయంతోనే ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, నియోజకవర్గాలకి పిల్లి కనుక తన పిల్లల్ని అటు ఇటు మార్చినట్టుగా ఈ విధమైనటువంటి రీషఫలింగ్ తోటి జనాన్ని మభ్యపెట్టి, ఎందుకంటే మార్చితే ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు కొత్త వాళ్ళు అవుతారు. కొత్త వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉండదు అనేటువంటి ఒక ఆలోచన. కానీ అంతకుముందు పాత వాళ్ళు చేసినటువంటి నిర్వాకాలని ఆ నియోజకవర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు మర్చిపోరు. అందువల్ల మొత్తం మీద ప్రభుత్వానికి లేదా అధికార పార్టీకి గత 5 ఏళ్లలో 4.5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులు, ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు పెద్ద సెగను పుట్టించాయి అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనం ప్రస్తుతం ముక్కా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఆంధ్రునికి అందుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో మరి మనకైతే సమాచారం వస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ సంక్షేమ పథకాలు అందట్లేదు అని కూడా విమర్శలు తీస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. సో మరి వైసీపీకి సంబంధించి ఏమో మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబంలో అన్ని సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ వినిపించట్లేదు సార్, సరిగ్గా రావట్లేదు. రైట్. ఇప్పుడు మెయిన్గా మనం చూస్తే ఏపీకి సంబంధించి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఆంధ్రునికి, ప్రతి ఒక్క ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు చూస్తే అందట్లేదు అని చెప్పి కూడా వింటున్నాం. సో మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్నా సరిపోదు సార్. సంక్షేమాలు అందుతుంది ఎవరికి? వైఎస్ఆర్సీపీ తొత్తులకి, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ యొక్క బావలకి, బామ్మర్దులకి, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ల యొక్క వాళ్ళ యొక్క ఓటర్లకే అందుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా సంక్షేమాలు అందలేదండి. వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో, ఎవరైతే ఓట్లు వేసారో వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సమాన న్యాయం అయితే జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అందుకని ఈ రోజు అందరికీ పథకాలు ఇచ్చి అందరికీ క్లియర్ గా వచ్చి అందరికీ సంక్షేమం ఉంటే ఏలకెంతో పోయో ఎమ్మెల్యేలు మార్చుకోవచ్చు కర్మేంటికి ఉన్న ఎమ్మెల్యే ఉంచొచ్చు కదా. నోట్ ఆఫ్ పేజ్ ఉన్న ఈ మొబైల్ ఈ వీరులు ఎందుకు పయ్యో? మేము సింగల్ గా వస్తున్న సింహం ఈ వీరులు ఎందుకు భయపడుతున్నారు? మా కూటమిని చూసి రామారావు గారు వారిని మాట్లాడినివ్వండి, శ్రీనివాస్ గారిని మాట్లాడినివ్వండి, నేను మీతో మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సతకలు పడిపోయాడు. ఓడిపోతాం అన్ని రకాల సర్వేల్లో, రిపోర్టులో క్లియర్ గా తెలిసిపోయింది. ఏం చేయాలో దిక్కు దోసగా కనీసం డిపాజిట్లను దక్కించుకుని మన ప్రతిపక్ష వాదనలు చాలా గట్టిగా బలంగా ఉండాలి స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపడంటే కారణం ఏంటంటే ఈ సంక్షేమాలు ఏమీ ప్రజలకు చేరలేదు. ఈ సంక్షేమాలు ఒక మార్గం పెట్టుకొని, ఈ వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని వీళ్ళ యొక్క నాయకులే దోచుకున్నారు చాలా మట్టుకి. ఈ రోజు చూస్తున్నాం
ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు. ఎవరికి ఎక్కడ ఏ ఇల్లు ఇచ్చారు లెక్కలు చెప్పానంటే ఎంత మోసం అతి దగాతో కూర్చున్న ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇది ఏమి చేయలేదు. ఆడవాళ్ళ ఉసురు పోసుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆడపిల్లలకి మంచిపాటి నిషేధం చేస్తారని చెప్పి ఓట్లు తట్టుకున్న వ్యక్తి, ఏకైక నియంత్రణ లాంటి వ్యక్తి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలకు ఈ ఆడపిల్లలకి మంచిపాటి నిషేధం ఎక్కడ చేస్తారు చెప్పానంటే మా రాష్ట్ర పనండి ఆవిడెవరో విడుదల రజనీ గారు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్కి వెళ్ళే ముందు మేము మద్యపాన నిషేధం చేసుకుంటామని చెప్పింది ఆవిడ. ఎక్కడ పెట్టుకుంటే మాటలు ఈ ఐటీ మినిస్టర్ ఎన్ని శంకుస్థాపన చేసిన రాయితీ తప్ప ఒక పరిశ్రమను కానీ ఒక సంక్షేమంగా తెచ్చినట్టు కానీ రాష్ట్రంలో లేదు. మంత్రులు చూస్తే నమ్మి, ఎమ్మెల్యే చూస్తే నమ్మి, ఒక ముఖ్యమంత్రి నియంత్రణ ఈ రాష్ట్రాన్ని పరిపాలించి నేను చెప్పిందే న్యాయం, నేను చెప్పిందే చట్టవత్నాలు తప్ప ప్రజల్ని గాలికి ఎత్తుకొదిలేశాడు. ఈ రోజు రైట్ శ్రీనివాస్ గారు మనం రామారావు గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మనం రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు మీరు చెప్పండి, ఒకవైపు జగన్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్నటువంటి జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు వారికి సంబంధించినటువంటి వారికి లబ్ధి చేకూరుస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో మరి దీని గురించి మీరు ఏమంటారు? రామారావు గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, రామారావు గారు మీరు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలండి. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలు దోచుకున్నారు, ఎంపీలు దోచుకున్నారని మాట్లాడుతా ఉన్నాయి ప్రతిపక్షాలు. మరోవైపు ఏమో ఎమ్మెల్యేలు, ఎంపీలు డబ్బులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు వాళ్ళ బంధువులు దోచుకున్నారని మాట్లాడేది అసంబద్ధం అయినటువంటి విధానం. ఏదైతే జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఆచరించినటువంటి విధానాన్ని మాకు ఆపాదించడం ప్రజలు ఏమాత్రం జీర్ణించుకోలేరు. ఈ ప్రజాక్షేత్రంలో జరిగే పోరు మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇంట్లో మాట్లాడినట్టు, మీ వార్డులో మాట్లాడినట్టు, మీ పార్టీలో మాట్లాడినట్టు ప్రజాక్షేత్రంలో మాట్లాడితే ప్రజలు చెప్పుచ్చుకొని కొడతారు. మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజలతోటి మాట్లాడండి, ప్రజలతోటి ఒప్పించండి, ప్రజలతోటి మాట్లాడించండి. ఏమన్నా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడే వ్యక్తులు ఈ రకంగా తయారయ్యారు. దీన్ని మొత్తం ప్రజాక్షేత్రంలో జీర్ణించుకోలేక మీ మీద వెగటు పెట్టి ఏసారి ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసేటటువంటి రోజు దగ్గర పడింది. ఖచ్చితంగా మీకు టిట్ ఫర్ ట్యాట్ మీరు మాట్లాడే విధానాన్ని చెప్పుతోటి కొట్టేస్తారు ఖచ్చితంగా ప్రజలు. అట్లాగే 95% హామీలను అమలు చేసి 100% అమలు పరచడానికి కూడుకున్నటువంటి భారతదేశంలోని ఏకైక నాయకులు ఎవరైనా ఉంటారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మీరు గుర్తుంచుకోవాలా. మీరు హామీలు అంటే మీ ఉద్దేశంలో అబద్ధాలు, బూతులు ఏదైతే చెప్పి ఏదైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా ఆన్లైన్లో లేకుండా దాచిపెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి మాట్లాడేటువంటి అర్హత ఎప్పుడో కోల్పోయి ప్రజలు ఖచ్చితంగా మీకు దెబ్బతోటి తీర్పు చెప్పబోయే రోజు ఉంటుంది. ఇదే విధంగా మాట్లాడితే, ఇదే విధంగా అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ప్రజలు తరిమి కొడతారు తప్పితే అంత నీకేం జరగదు. ఇంకా అభ్యర్థులు లేక భయపడుతున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అలానే అభ్యర్థి ఉన్నాడని చెప్పమని చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులు కానీ, జనసేనకు పోటీ చేసే అభ్యర్థులు కానీ చెప్పమన్నారు. ఓకే రామారావు గారు ఒక నిమిషం. రామారావు గారు మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాటకాన్ని తెలుగు ప్రజలందరూ కూడా రామారావు గారు అపవిత్రమైనటువంటి విధానాన్ని తీర్చి చెందాస్తారని తెలియజేస్తా ఉన్నాం. ఓకే రామారావు గారు ఒక నిమిషం. కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలు వారికి అందుతున్నాయి, వారికి వేస్తున్నారు అని ఒకవైపు ఏమంటారు, ఏపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి మాత్రమే ఇస్తూ ఉన్నారు, వేరే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందట్లేదు, రావట్లేదు అని కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏమో మేము ఇస్తున్నాము ఖచ్చితంగా 100కి 100% ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని కూడా మరొక వైపు చెప్తారు. మరి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు గతంలో తెలుగుదేశం హయాంలో కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఇదే విధమైనటువంటి ఆరోపణలు చేసింది. ఆ రోజు కానీ ఈ రోజు కానీ
ఆ విధంగా కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకో లేదా ఒక పార్టీ అభిమానులకు మాత్రమే ఇచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదా మరొక రాష్ట్రంలో కానీ లేదు అనేటువంటిది ముందు గమనించాలి. రాజకీయపరమైనటువంటి ఆరోపణలు లేదా పథకాల అమల్లో వచ్చేటువంటి విమర్శలను చేసుకోవచ్చు తప్ప, ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే ఆ విధంగానే తెలుగుదేశం మన వైసీపీకి కార్యకర్తలకు చెందినటువంటి వాళ్ళు లేదా వైసీపీ బంధుగణానికే అది సంక్షేమ పథకాలను అమలు జరిపేట్లయితే మరి 4.5 సంవత్సరాలుగా జనాన్ని సమీకరించి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేకపోతే ఇతర ఈ పార్టీలు కానీ చేసినటువంటి ఆందోళనలు ఏమిటి? ఎందుకంటే ఆ విధమైనటువంటి వివక్ష కనుక చూపేట్లయితే జనాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది, ఎక్కడికక్కడ ప్రతిఘటన వస్తుంది. అది వాలంటీర్ల మీద కానివ్వండి లేదా గ్రామ సచివాలయాల మీద కానీ అటువంటి ప్రతిఘటన వస్తుంది. అందువల్ల ఆ విధమైనటువంటి స్వీపింగ్ రిమార్క్స్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అనేటువంటి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆ పథకాలు అమలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేటువంటిది ఒకటి. రెండోది, ఆ పథకాలతోనే మొత్తం బండితో కైలాసానికి వెళ్ళినట్టుగా మొత్తం జన జీవితాలన్నీ కూడా, లబ్ధి పొందినటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా తెల్లవారేసరికి మారుతాయా అంటే డెఫినెట్ గా మారలేదు అనేటువంటిది నాకు తెలుసు. అందుకని ఆ విధమైనటువంటి విమర్శలు చేయొచ్చు లేదా దానికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడవచ్చు, కానీ ఏదో ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు బంధువులుగా వాళ్ళతో అనేటువంటిది కొంత అతిశయక్తితో కూడినటువంటి అంశం అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక స్పెషల్ డిబేట్కి వచ్చినటువంటి దుర్గాప్రసాద్ గారికి, బొట్ల రామారావు గారికి, అలాగే ముక్కా శ్రీనివాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 6 TV.